గురుగారు, భక్తి మార్గం, యోగ మార్గం ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనది? భక్తి మార్గం చాలా ఉత్తమమైనదమ్మా. యోగ మార్గాన్ని మనం అనుసరించగలగవచ్చు, అనుసరించలేకపోవచ్చు. యోగానికి శాస్త్రం ఉన్నది, భక్తికి మనస్సు మాత్రమే కావాలి, శ్రద్ధ మాత్రమే కావాలి. శాస్త్రంతో పని లేదు భక్తికి. ఆ భక్తినే ఒక శాస్త్రంగా భావించి ఎప్పుడైతే పొందగలుగుతామో భగవంతుడు మనం అవుతాడు. భక్త్యా భాగవతం జ్ఞేయం అని చెబుతున్నది, న ఉత్పత్త్యా నటీకయ. ఆ భాగవతంలో ఉన్న పదాలకు ఉత్పత్తి, నానార్థాలు వీటితో పని లేదు, తాత్పర్యంతో పని లేదు. భక్తి కలిగి ఉంటే చాలు, భగవంతుడు మనవాడవుతాడు, భగవంతుడు ఆదరిస్తాడు. ఏది అక్కర్ల. యోగము అనేది నీవు సాధన చేసి ఆ యోగ మార్గంలోకి వెళ్ళి ఆ సాధన పరిపూర్ణమైతే తప్ప ఆ యోగం వల్ల కావలసిన దాన్ని పొందేటువంటి అవకాశం లేదు. కానీ భక్తి మార్గంలో కేవలం నీ మనస్సుని భగవంతుని పాదాల దగ్గర ఉంచగలిగితే ఆ భగవంతుడు మనవాడే. అతి తేలికగా భక్తి మార్గంలో మనం భగవంతుడిని పొందవచ్చు. యోగ మార్గంలో అంత తేలిగ్గా పొందలేము. అనేక రకాలైనటువంటి కష్టాలు యోగ మార్గంలో ఉంటాయి. ఆ యోగ మార్గంలోకి వెడితే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాల్లో 3 చక్రాలు దాటేటప్పటికీ అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛాకామ్య అనేటువంటి 8 సిద్ధులు కలుగుతాయి ఆ మనిషికి. ఈ 8 సిద్ధులు ఎప్పుడైతే కలిగినాయో ఏం చేస్తాడు? ఆ సిద్ధులను ప్రదర్శన చేస్తాడు. ఎప్పుడైతే అతడు ప్రదర్శించాడో చూచిన వాళ్ళంతా ఇతడు భగవంతుడు అని ప్రార్థన చేస్తారు, అతని చుట్టూ చేరతారు. అక్కడి నుంచి ఆశ్రమాలు, ఆస్తులు పెరుగుతాయి. అతడు సాధన చేసి ఇంకా 4వ చక్రం, 5వ చక్రం, 6వ చక్రం దాటే అవకాశం లేదు. అందరూ వచ్చి చేరిన తర్వాత వాళ్ళు ఏం సాధన చేస్తారు? సాధన చేసే సమయం ఉండదు వాళ్ళకి. ఆ యోగం అంతటితో ఆగిపోతుంది. అటువంటి వాళ్ళని యోగ భ్రష్టులు అంటారు. యోగం ఆగిపోతుంది. దానివల్ల అతడు పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందలేడు. ఆస్తి పొందగలుగుతాడు, ఆశ్రమాలు పొందగలుగుతాడు, పూజలు పొందగలుగుతాడు, అనేక మంది శిష్యుల్ని పొందగలుగుతాడు. కానీ దానివల్ల తరించే అవకాశం లేదు. తరించడం అంటే మోక్షాన్ని పొందే అవకాశం లేదు. అందువల్ల యోగం కన్నా భక్తి చాలా గొప్పది. అతి తేలికగా భగవంతుని తనవాడుగా చేసుకోగలిగినటువంటిది. కేవలం భక్తులైనటువంటి వాళ్ళు ఏ చదువు లేకపోయినా ఘోరా కుంభార్ అని ఉన్నాడు, కుండలు తయారు చేసేవాడు. ఎంత భక్తి కలిగిన వాడు నిరంతరం పాండురంగ విఠల 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 అంటూనే ఉంటాడు. ఒకానొక సందర్భంలో పిల్లవాడు పాకుతూ వచ్చి అతడు తొక్కుతున్నటువంటి మట్టిలోకి వస్తే అది చూడకుండా ఆ విఠలుడి మీద ఉండేటువంటి ధ్యాస చేత అతడు తొక్కి ఆ పిల్లవాడిని కాస్త సంహరించేశాడు. కావాలని సంహరించాల, వాడంతటా వాడు ప్రాణాలు పోయినాయి. తొక్కుతుంటే బ్రతికుంటాడా? భార్య వచ్చి పిల్లవాడేడి అని అడిగితే తను తొక్కుతున్నటువంటి ఆ మట్టిలో వాడి అవయవాలు కనపడ్డాయి. ఆ భార్య గుండెలు బాదుకుంటుంటే, నేనే పిల్లవాడిని చంపాను కదా కృష్ణ, ఇచ్చిన పిల్లవాడిని మళ్ళీ తీసుకుంటావా అని ఆ విఠలుని అడిగితే ఆ పిల్లవాడు మళ్ళీ పాక్కుంటూ వచ్చాడు. అతడు వేదాలు చదవలేదు, ఈ కలియుగంలోనే. కనుక యోగం కన్నా భక్తి చాలా చాలా గొప్పది.